మహబూబ్ నగర్ జిల్లా అంటే కల్వకుంట్ల కుటుంబానికి ఎంత ద్వేషమో పదే పదే మళ్ళీ మనకు అర్థమవుతా ఉంది. లేక లేక మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వెనుకబడిన ప్రాంతమైన కొడంగల్ ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ ఏరియాను తయారు చేద్దాము, వలసలు పోతున్న కొడంగల్ ప్రజలు నారాయణపేట ప్రజలకు ఇక్కడనే ఉపాధి కల్పిద్దామని చెప్పి ఇండస్ట్రీస్ను తీసుకొచ్చే ప్రయత్నానికి భూసేకరణ చేస్తుంటే ఏమిటికేమి కాలేదు. దాన్ని అడ్డుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఇష్యూగా క్రియేట్ చేసి మహబూబ్ నగర్ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. మన జిల్లాకు గతంలో కల్వకుంట్ల కుటుంబం ఎంత అన్యాయం చేసిందో ఇప్పుడు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అయి డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఓర్చుకోలేక ఎట్లా అన్యాయం చేస్తున్నారో కొద్దిగా మీరు కూడా దయచేసి ఆలోచన చేయండి. సిరిసిల్ల, మెదక్ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత బావ ఒక దిక్కు, బావమరిది ఒక దిక్కు, మొత్తం ఆ ఏరియా సిరిసిల్ల క్లస్టరు, సిద్దిపేట క్లస్టర్ను ఏర్పాటు చేసుకొని కొన్ని వందల పరిశ్రమలను అక్కడ పెట్టుకున్నాడు. 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. అక్కడ ఆ ప్రాంతంలో 1,00,000 ఉద్యోగాల కల్పన చేశారు. మరి అక్కడ ఇండస్ట్రీస్ రాలేదా? ఇండస్ట్రీస్ అక్కడ గాల్లో నిర్మాణమైనాయా లేకుంటే వీళ్ళ భూములలో నిర్మాణమైనాయా? అక్కడ కూడా ల్యాండ్ అక్వైర్ చేసి వాళ్ళకు తగిన కంపెన్సేషన్ ఇచ్చి అక్కడ సబ్సిడీలు ఇప్పించి ఇన్సెంటివ్స్ ఇప్పించి ఎన్నో రకాల రాయితీలు ఇప్పించి ఆ 2 పట్టణాల మధ్యలో ఏర్పాటు చేసి 1,00,000 మందికి ఉద్యోగాలు ఇప్పించింది. మరి మహబూబ్ నగర్ ఏం పాపం చేసుకుంది కేటీఆర్? లేక లేక ఒక వెనుకబడిన ప్రాంతంలో ఇండస్ట్రీస్ తీసుకొద్దాము అని చెప్తే దాన్ని కుట్రలు చేసి కలెక్టర్ల మీద దాడులు చేసి లేనిపోనివన్నీ నూరి పోసి అమాయకమైన గిరిజన ప్రజలు కొందరు ఒకరిద్దరు కుటుంబాలను రెచ్చగొట్టి ఈరోజు కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం చేసి ఒక పెద్ద ఇష్యూ చేద్దామని చెప్పి నువ్వు ఏదైతే కుట్రలు వనినవో మొత్తం మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరూ కూడా తూస్ అని అనుకుంటున్నారు నీ మీద. కేవలం ఈ కేటీఆర్ అనే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏటా బతుకమ్మ చీరలని చెప్పి కేసీఆర్ కిట్స్ అని చెప్పి ప్రతి సంవత్సరము 500 కోట్ల రూపాయల ఆర్డర్లు కేవలం సిరిసిల్ల ప్రజానికానికి అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కావచ్చు అక్కడ ఉన్న ప్రజలకు ఇచ్చిండు. మహబూబ్ నగర్ జిల్లాలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కొడంగల్ ఏరియాను ఎంచుకొని అక్కడ మొదటి అడుగు వేసినామో లేదో గగ్గోలు పెడతా ఉన్నాడు కేటీఆర్. ఎందుకయ్యా మా మహబూబ్ నగర్ మీద ఇంత కసి నీకు? మీ నాయనని ఇక్కడనే గెలిపించినాం కదా, కరీంనగర్ తరిమేస్తే రాజకీయ భిక్ష పెట్టింది మా మహబూబ్ నగర్. అయినా సరే కక్ష పెట్టినావు, నువ్వు కక్ష కట్టినావు మహబూబ్ నగర్ మీద. ఎందుకు? 12 సీట్లు ఇచ్చి మా మహబూబ్ నగర్ బిడ్డను ముఖ్యమంత్రి చేసినందుక. ఈరోజు ఒక్క సంవత్సరంలోనే ఎన్ని డెవలప్మెంట్ వర్క్స్ ఈ మహబూబ్ నగర్లో జరుగుతూ ఉన్నాయి ఒక్కసారి మహబూబ్ నగర్ ప్రజలు, మీడియా మిత్రులు కళ్ళు తెరిచి ఆలోచించుకోమంటున్నాను నేను. 75 సంవత్సరాల్లో కోల్పోయిన అభివృద్ధిని మళ్ళీ మన బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు రాజకీయాలన్నీ పక్కన పెట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులను కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి నిధులు తీసుకురావాలన్న తాపత్రయంతో ఈరోజు మా జిల్లా కోసం, మా జిల్లా కోల్పోయిన ఇన్ని సంవత్సరాలు కోల్పోయిన ఉపాధి కావచ్చు, పరిశ్రమలు కావచ్చు మళ్ళీ ఒకసారి తీసుకురావాలి అని చెప్పి మేమందరం ప్రయత్నం చేస్తుంటే కనీసం ఒక్క పూట కూడా తిననీకే అర్హత లేనట్టుగా కేటీఆర్ అనేటోడు రాక్షసంగా మా మహబూబ్ నగర్ ప్రజల మీద పడ్డాడు. మళ్ళా కొడంగల్ ప్రాంతం, నారాయణపేట ప్రాంతం కూడా విద్యా ఉపాధి అవకాశాలు పెరగాలే. ఆ పశ్చిమ మహబూబ్ నగర్ ఎడారిగా ఉన్నది, వలసలు పోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆధారం చూపాలి అని చెప్పి
తొందరగా అక్కడ ఫార్మా కంపెనీలు కావచ్చు, టెక్స్టైల్ కంపెనీలు కావచ్చు, మిగతా కంపెనీలు అన్నింటినీ కూడా అక్కడికి తీసుకొచ్చి మన బిడ్డలకు కొలువులు ఇవ్వాలని చెప్పి మేము తాపత్రయపడతా ఉంటే ఎంత దారుణంగా కుట్ర చేసినవయ్యా కేటీఆర్ నువ్వు. ఫోన్లలో మాట్లాడి మీ గూండాలుగా ఉన్న మీ నాయకులను ముందుకు పెట్టి అధికారుల మీద దాడులు చేపించి దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఈరోజు మహబూబ్ నగర్లో అభివృద్ధిని ఆపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పూర్తిగా బట్టబయలు అయిపోయింది నీ కుట్ర. తగిన శాస్తి చేసిరు మీకు. పోయినసారి 14 12 ఎమ్మెల్యేలను కాంగ్రెస్కు గెలిపించిండ్రు. మరి ఈ మహబూబ్ నగర్ ప్రజల రుణం, ఈ మహబూబ్ నగర్ మట్టి రుణం మా రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ తీర్చుకోవద్దా? నువ్వు ఎన్ని ఆటంకాలన్నా సృష్టించు, ఎన్ని కల్లబొలి మాటలన్నా చెప్పుకో, ఖచ్చితంగా మా ఉమ్మడి పాలమూరు జిల్లాను నీ కరీంనగర్ జిల్లా కంటే కూడా ఎక్కువగా ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాం. లక్షలాది మంది మా బిడ్డలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాము. ఇక్కడ విద్యా సంస్థలు నెలకొల్పుతాము. అలాగే ఎక్కడైనా భూములు కోల్పోయిన రైతులు ఉంటే వాళ్లకు బ్రహ్మాండమైన కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేయాలనో అవన్నీ కూడా చేసి ఈ జిల్లాను నిలబెడతాం. ఈ జిల్లాను ప్రగతి బాటలో పయనింపజేస్తాం. నువ్వు ఎన్ని రాక్షస క్రీడలు, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వాటన్నిటినీ కూడా తిప్పికొడతాం. ఖబర్దార్ కేటీఆర్, మీకు విధ్వంసం తెలుసు, మీకు పచ్చగా ఉన్నదాన్ని కాల్చేయడం తెలుసు. ఎవడైనా సంతోషంగా ఉంటే ఆ కళ్ళల్లో సంతోషంగా ఉంటే మీరు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు, మీ కడుపులు రగిలిపోతూ ఉంటాయి. అట్లనే మహబూబ్ నగర్ అభివృద్ధి చెందుతూ ఉంటే మీకు కడుపు రగిలిపోతూ ఉంటుంది. ఎప్పటికీ మహబూబ్ నగర్ వలసల జిల్లాగా ఉండాలి, ఎప్పటికీ మహబూబ్ నగర్ వెనకబడిపోవాలి. మహబూబ్ నగర్ ఒక ఆట వస్తువుగా మాత్రమే ఉండాలి. మీరు దాన్ని చూపించి వేల లక్షల కోట్ల రూపాయల సొమ్ము చేసుకోవాలి అన్న ఆలోచన తప్ప మహబూబ్ నగర్ జిల్లాకు నిజమైన అభివృద్ధి వస్తుంటే మీరు ఓర్చుకోలేకపోతూ ఉన్నారు. అందుకే మహబూబ్ నగర్ జిల్లా ప్రజలారా, కేసీఆర్, కేటీఆర్, హరీష్, కల్వకుంట్ల కుటుంబం మాటలు, వాళ్ళు కడుపులో విషం పెట్టుకున్నారు మహబూబ్ నగర్ మీద, మహబూబ్ నగర్ ప్రజల మీద. అందుకే ఏ రూపంలో అభివృద్ధి మహబూబ్ నగర్లో జరుగుతున్నా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. మరి ఎందుకంత కసి, ఎందుకంత కక్ష? ఈ జిల్లాలో ఒక్క ఎకరాకు సాగునీరు రావద్దు, ఒక్క ప్రాజెక్టు పూర్తి కావద్దు, ఒక్క యువకుడికి ఇక్కడ ఉపాధి దొరకద్దు, రవంతైనా కూడా డెవలప్మెంట్ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు కావద్దు అన్న కక్షతోటి ప్రతి మంచి పనికి మీరు అడ్డుపుల్ల వేస్తూ ఉన్నావు. బిడ్డ, మా పాలమూరు ప్రజల జోలికి వచ్చిన ఎవ్వరు కూడా బతికి బట్టగట్టలేదు. రాజకీయంగా నామరూపాలు లేకుండా పోయిన మా పాలమూరు ప్రజల శాపాలతోటి మా కడుపులు కొడితే మేము పెట్టే శాపనార్థాలకు మీ తరతరాలు నాశనమైతే గుర్తుపెట్టుకో కల్వకుంట్ల కుటుంబంలారా, సభ్యులారా. మా పాలమూరు జిల్లా జోలికి రాకండి. మీరు అడ్డుకోదలుచుకుంటే మెదక్ జిల్లాలో 10,000 ఎకరాలు అక్వైర్ చేస్తున్నారు నిమ్స్ పేరు మీద. మీ హరీష్ రావు, కేసీఆర్ ఇలాకలా అక్కడ రైతులు లబోదిబో అంటున్నారు. పో, అక్కడికి పో. అక్కడనేమో మీకు ఉద్యోగాలు కావాలి, ఇక్కడ మా పాలమూరులో ఏది కూడా అక్విజిషన్ కావద్దు, పరిశ్రమలు రావద్దు, ఉద్యోగాలు ఆగిపోవాలనా? అడ్డుకోవాలనుకుంటే కరీంనగర్ పోయి అడ్డుకోండి. అక్కడ ఎన్నో వేల ఎకరాలను అక్వైర్ చేసుకుంటా ఉన్నారు. మా పాలమూరు జిల్లా మీద మీ దరిద్ర దృష్టి ఎందుకు పడ్డది? అందుకే నేను మా జోగులాంబ తల్లికి కూడా మొక్కుతున్నా, గురుమూర్తి స్వామివారికి మొక్కుతా ఉన్నా, ఈ మన్నెంకొండ వెంకటేశ్వర స్వామికి కూడా మొక్కుతున్నా. ఈ దరిద్రుల దృష్టి మా పాలమూరు జిల్లా మీద పడవద్దు. ఒకవేళ దృష్టి పడితే వాళ్ళని ఏం చేయాలనో అది మీరే చేయాలి అని చెప్పి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నా.